ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేసిన డీజే సినిమాతో బాగా ఫేమస్ అయింది. డీజే తర్వాత పూజకు అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తక్కువ టైంలోనే పూజ స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది. సౌత్లోని అగ్ర హీరోలు అందరితో నటించిన పూజను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా సౌత్లో కనిపించని పూజా హెగ్డే ఇప్పుడు రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజ సూర్యకు భార్య పాత్రలో నటించింది. రెట్రోలో పూజ లుక్ దగ్గర నుంచి అన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాపై పూజ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగులో ఓ ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెబుతున్న పూజా హెగ్డే తెలుగు ఆడియన్స్ తనను ఎంతగానో ఆదరించారని, హైదరాబాద్ను తాను సొంత ఇంటిలా భావిస్తానని, అవకాశం వస్తే శ్రీదేవి బయోపిక్లో నటిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టేసింది పూజ. మొత్తానికి 2 ఏళ్ల తర్వాత పూజ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.